అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్నింగ్ చూద్దాం. ఈరోజు వచ్చేటి మహబూబాబాద్ ఈనాడులో వచ్చినటువంటి కథనం మనం చూద్దాం. గూడు కట్టుకుంటున్న అక్రమాలు. మహబూబాబాద్లోని ప్రభుత్వ స్థలంలో గుట్టను తొలగించి వెలుస్తున్న నిర్మాణాలు. జిల్లాలో ప్రధాన పట్టణంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణం జరుగుతున్నట్టు ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి ఒక వార్త చూస్తాం. కనిపించే టాస్క్ ఫోర్స్ పురపాలక సంఘాల్లో అక్రమ నిర్మాణాల గురించి చర్యలు తీసుకునేందుకు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ, ఆర్ఎన్బి, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ సిద్ధం చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ అనేది ఎక్కడ ఉన్నది, ఎవరి దగ్గర ఉన్నదని కూడా తెలియదు. ఎందుకు అంటే ఒక వ్యక్తి కంప్లైంట్ చేయడానికి పోతే దీనికోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఉంది, దానికి అక్కడికి వెళ్ళండి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నది. మనం గమనించుకుంటే చాలాసార్లు కూడా ఈ సంఘటనలు జరిగినాయి. వెలుపల సత్యనారాయణ కాలనీలో అంటే మహబూబాబాద్లో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వ స్థలాలు ఏం చేస్తున్నారంటే 2 లక్షలకి, 3 లక్షలకి, 4 లక్షలకి అగ్రిమెంట్ పేపర్ రాసిచ్చి ఇళ్ల స్థలాలకి అమ్మేస్తున్నారు. వాళ్ళు డోర్ నెంబర్ లేకున్నా సర్వే నెంబర్, సపోజ్ గవర్నమెంట్ సర్వే నెంబర్తో బై నెంబర్ వేసి అమ్మడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఓన్లీ బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇస్తున్నారు. ఈ దందా అనేది మహబూబాబాద్లో విపరీతంగా జరుగుతుంది. ఎటు సైడ్ అంటే వెలుపల సత్యనారాయణ కాలనీ, గిరిప్రసాద్ నగర్ కాలనీకి వెళ్ళి ఇది బాగా జరుగుతుంది. ప్రభుత్వ అధికారులకు తెలిసినా కానీ పట్టించుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన సమయం, వాళ్ళకు ఉండాల్సిన సమయం ఉండట్లేదని ఇంకేదో మాయమాటలు చెప్తున్నారు తప్ప నిజమైన కార్యాచరణ చూపడం లేదు ప్రస్తుతానికి అధికారులు. ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలు చేపడితే చూస్తూ ఊకోము అంటున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి ఇవ్వడం లేదని చెప్పి నోటీసు జారీ చేశామని చెప్పిన అధికారులు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఖమ్మం కార్పొరేషన్ లో ఇతరత్ర పెద్ద పెద్ద దాంట్లో చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు కొంచెం ఐడియా ఉంది, అన్ని రకాలుగా సర్దుతున్నట్టు చెప్తున్నట్టు జరుగుతుంది. కానీ ఏదైతే అనుమతుల కోసం వెళుతున్నారో ఆ అనుమతుల ప్రకారం ఫీల్డ్ మీద ఉండట్లేదు. వాళ్ళ నామ్స్ ప్రకారం అయితే పర్మిషన్ ఇస్తున్న నామ్స్ ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి ఉండట్లేదు. వాళ్ళ ఇన్స్పెక్షన్ పోతానే ఎవరైనా కంప్లైంట్ చేసినా కానీ టాస్క్ ఫోర్స్ దగ్గరికి వెళ్ళండి, అది మా బాధ్యత కాదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. పర్మిషన్ కోసం పోయిన వాళ్ళ దగ్గర ఇంత రేట్ ఫిక్స్ చేసినట్టు కూడా కొన్ని సమాచారాలు ఉన్నాయి. అంటే ఏ పనికి పోయినా, ఇక్కడనే కాదు ప్రభుత్వ కార్యాలయంలో ఏ పనికి పోయినా దీనికి ఒక రేటు ఫిక్స్ చేసిన కొంతమంది ఉన్నారు. ఆ రేటు ఫిక్స్ చేస్తేనే పని అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లా ఇస్తేనే పని అవుతుంది అని చెప్పి కూడా చాలా వరకు చెప్పడం కూడా జరిగింది, కావచ్చు చూడడం కూడా జరిగింది. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్లేస్ లో ఎక్కడెక్కడ ఉంది, ఏదేందని చూపించే బాధ్యత నేను తీసుకోబోతున్నాను. మీకు చూపిస్తాను కూడా, విత్ పేపర్ తో సహా, పాత మ్యాప్లతో సహా చూపిస్తాం మీకు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములు ఎట్లా కబ్జా అయినాయి అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫీల్డ్ మీద వెళ్ళి మనం చూపిస్తాను నేను రాబోయే రోజులలో. అప్పుడైనా ప్రభుత్వం స్పందిస్తుందా, అధికారులు స్పందిస్తలేదా చూద్దాం. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లులు వేగవంతం చేయండి, పెద్ద ముప్పారం పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఇది ఒక వార్త మనం చూస్తాం. బోనం ఎత్తిన పల్లె జనం. నిన్నటితో బోనాల వరకు చాలా వరకు ఫుల్ స్టాప్ పడింది. ఎందుకంటే నిన్నటితో బోనాల ప్రక్రియ అనేది అయిపోయింది. నేను చాలా వరకు బోనాలు ఎత్తడం జరిగింది. గిరిజనం తీజి ఉత్సాహంలో పాల్గొన్న ఎస్టీ కమిషన్ మెంబర్ జాటు దుస్సేన్ నాయక్. యూరియా కోసం రైతన్నుల ఆరాటం. రహదారిపై నిలిచిన పర్వం. యూరియా కోసం ప్రజలు చాలా దారుణంగా లైన్లు కట్టి పొద్దున 5 గంటలకు వచ్చి లైన్ నిలబడుతున్నారు. రైతులకు కావాల్సిన యూరియా మాత్రం సరిగ్గా అందడం లేదు. ఏదో పాతకాలం పద్ధతి వచ్చినట్టు చెప్పులు పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మాదక ద్రవ్యాల నిరోధనకి కృషి. మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న యువత గమనించండి, మీ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది, మీ విధి విధానాలే ఖరాబ్ అవుతాయి. ఈ మాదక ద్రవ్యాలని చాలా డేంజర్. పోలీస్ శాఖ కానీ, ఎక్సైజ్ శాఖ కానీ చాలా రకాలుగా మీకు చెప్తున్నారు, అయినా వినడం లేదు. చాలా వరకు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. మనిషి జీవితమే కొంచెం, ఆ జీవితంలో మనం చాలా వరకు వేస్ట్ చేస్తున్నాం. రీల్స్ చూడడం కానీ ఇట్లా చాలా రకాలు వేస్ట్ చేస్తున్నాం. దీనివల్ల ఇంకా మనం నష్టపోతాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక వార్త చూసుకుంటే విద్యుత్ సమస్యలు ఫిర్యాదు చేయండి. ఓకే. విహారం కావద్దు విషాదం. జలపాతాల్లోకి ఎవరైతే వెళ్తున్నారో విహారయాత్రకి 3-4 రోజులు సెలవులు వచ్చినాయి కదా, ప్రశాంతంగా కోలాహలం కోసం భీముని పాదం లేకపోతే భీముని గుట్టలు ఇట్లా సంథింగ్ జలపాతాల దగ్గర పోయి ఎంజాయ్ చేస్తానికి పోయినప్పుడు ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి తప్ప ఆగమాగంగా ఉచ్చిలుచ్చిలు చేసి చేటు తెచ్చుకోకండి. ఎందుకంటే మనం ఎటుపోయినా సురక్షితంగా పోయి రావాలి. అందుకే మన చిన్నప్పుడు పెద్దలు ఏమన్నది, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేది. ఇందుకే కాబట్టి ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మనం ఇంకో వార్త చూసుకుంటే కలెక్టర్ కార్యాలయానికి కష్టాలు. పనిచేయని మరుగుదొడ్లు, లిఫ్ట్ 10 రోజులైనా పట్టింపు ఉండదా? ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరమ్మతులు చేయడంలో అధికారులు విఫలం. మహబూబాబాద్ కలెక్టర్ దివ్యాంగుల పరిస్థితి దారుణం, నాకు సంబంధం లేదు, కలెక్టర్ ఏవో. వావ్, ఇదొక వార్త చూస్తుంది. ధ్వంసమైన మరుగుదొడ్డు బేషన్లు, 10 రోజులుగా పనిచేయని లిఫ్ట్, ఇట్లా వివిధ రకాలుగా మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ నిర్మించే సమయంలో ఏ రకంగా అంటే చాలా వరకు నిర్మాణాలు సరిగ్గా చేయలేదు. ప్రతి ఆఫీస్కి ఒక్కొక్క రూమ్ కేటాయించాలి, కానీ కొన్ని కుదరక ఒకే ఆఫీస్లో 2 కార్యాలయాలు ఉండడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నది కూడా ప్రస్తుతానికి చాలా వరకు ఉన్నాయి, మనం చూస్తే చేసుకోవచ్చు. ఇంత పెద్ద స్థలంలో వాళ్ళ ఆఫీస్కి ఎవరు ఆఫీస్ వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా పెట్టడం లేదు. వాళ్ళ ఫైల్స్ వీళ్ళ ఫైల్స్ అటు ఇటు అయితే పరిస్థితి ఇవ్వదు. ఇట్లా మధ్యలో ఒక బీరోలు పెట్టుకుంటూ ఇటు వీళ్ళు అన్నట్టు చూపించుకోవడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసులో మెంబర్ ఆఫ్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి అడిగితే కలెక్టర్
కలెక్టర్ ఆఫీస్ సంబంధించిన ఏవో కూడా నాకు సంబంధం లేదు అనే రీతిలో మాట్లాడడం జరుగుతుంది. మన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అయినటువంటి కలెక్టర్ గారికి విన్నపం ఏంటంటే ఎట్లయినా బయట ప్రదేశాలకు తిరగడం తక్కువ, అడ్మినిస్ట్రేషన్ చాలా దారుణంగా తయారైంది మహబూబాబాద్లో. ఎందుకంటే జీవో ప్రకారమే ఏదైనా చేస్తా అనే కలెక్టర్ మనకు దొరకడం అదృష్టం. ఆ జీవోలు అన్నింటిలో ఉండవు కాబట్టి కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి నిత్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చాలా సమయం కేటాయించి ఊళ్ళో ప్రయాణం చేసి మీ దగ్గరకు రావడం జరుగుతుంది. కనీస వసతులు బాత్రూమ్స్ సూపర్ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఇట్లా జరుగుతుంది. వీటిని కూడా అధిగమిస్తే సూపర్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం వరుస కథనాలతో న్యూస్ 10 చేయడం జరుగుతుంది కదా, ఆర్టీఓ ఆఫీస్ మీద చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. మళ్ళీ ఇవాళ కూడా ఒక న్యూస్ రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం జిల్లా అధికారి కార్యాలయం మహబూబాబాద్ జిల్లా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అధికారుల అక్రమాలు. ఆర్టీఏలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన కృష్ణుడే పంపకాల పెద్ద మనిషి. ఆ కృష్ణుడు ఎవరన్నా సీనియర్ మోస్ట్. మన ఆడికి పోతే ఆ వ్యక్తి వల్ల ఈజీగా తెలిసిపోతుంది. అధికారి డ్రైవరే వసూళ్లకు పెట్టుకున్న ప్రైవేట్ అసిస్టెంట్. మనం బద్రునాయక్ డిటిఓ జగిత్యాల దొరకడం చూసాం. ఆయన డ్రైవరే డబ్బులు వసూలు చేస్తుంటే దొరకడం జరిగిందని చెప్పి చూస్తున్నాం. సేమ్ ఇట్నే చాలా వరకు డ్రైవర్లని అసిస్టెంట్లను పెట్టుకోవడం జరిగి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీఓ ఆఫీసులో అయితే విచ్చలవిడిగా ఉంది. అది ఎవరికైనా తెలిసిన విషయమే. సామాన్య వ్యక్తి పోతే జరిగే పనే కాదు అది. ఆఫీస్ చుట్టూ కిరాణా డబ్బాల వద్ద ప్రైవేట్ వ్యక్తుల కాపలా. చచ్చిపోయే ముందు వారిని గమనించి అవసరమైతే బెదిరించి పని అప్పగించిన ఎంవిఐ సిరా చుక్క గుట్టు బయటపడడంతో పెన్సిల్ గీతతో మార్క్ చేసి మళ్ళీ యథేచ్ఛగా వసూళ్లు. ఇదివరకు దగ్గర 50 నుంచి 60 వరకు ఆర్టీఐ ఏజెంట్స్ ఉన్నారు. దాని మీద నెంబర్ 1 అనేసేది. అప్పట్లో 1 నుంచి ఇట్లా 50 వేస్తే 1 అంటే ఎవరి కోట వాళ్ళది. ఇప్పుడు ఇంకుసిరా వేసేది. వేస్తే దాని అర్థం ఏజెంట్లు అని. అది చుక్క వేయకపోతే ప్రైవేట్ వ్యక్తులు సొంతంగా వచ్చినట్లు లెక్క. సొంత వ్యక్తులుగా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. అది కామన్ విషయమే. వార్తలు ఎలా రాస్తారో సంగతి చూస్తా అంటూ పరోక్షంగా బెదిరింపులే. రాస్తే ఏమైనా చంపుతారా, బెదిరిస్తారా? అంటే మీరు లంచాలు కుత్కెళ్ళాక తిని మంచిగా పిల్ల పాపలతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వార్తలు రాస్తే మాత్రం బెదిరింపులా? ఎందుకు బెదిరింపులు? నువ్వు డబ్బులు తీసుకోక మరి రాయడం కదా వార్తలు. ఎవరు బెదిరిస్తున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? అంటే నీ ఇష్టమా? అంటే డబ్బులుంటే ఏదైనా చేయొచ్చనే రీతిలో ముందుకు పోతున్నావా? ఇవన్నీ నడవు. మానకోట ఆర్టీఏలో సాయి లేదు. సాయి అంటే ఆర్టీఏ. మనం కథనం కూడా చూసాం. ఆయన కార్కే నెంబర్ ప్లేట్ ఉండదు. టీఆర్తో తిరుగుతూ ఉంటాడు ఇప్పటికి. వాళ్ళు రౌడీ షీటర్లు జాగ్రత్త. ఏజెంట్లతో ఫోన్ చేయించి బెదిరిస్తున్న అధికారి. చూసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చే నీకే ఇంతుంటే లోకల్లో మాకెంత ఉండాలి? అంటే డబ్బులు ఇస్తే ఏ పని జరుగుతుంది అనుకుంటే నీ పొరపాటు అది. తెగబడితే ఎవరికైనా సరే ఎవ్వడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. జర్నలిజం చేస్తున్నాం కదా అని చెప్పి నార్మల్గా వార్తలు రాస్తున్నాం, అవినీతిని వెలికి తీస్తున్నాం తప్ప ఇక వద్దు చల్ ఇక మన డేట్కి వచ్చినట్టు మనకెందుకు అంటే మేము చేసే కథతో తట్టుకోలేరు. ప్రభుత్వాలు పడిపోయినాయి. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ బెదిరితే భయపడడానికి ఎవడు లేడు ఇక్కడ. ఇప్పటికైనా ప్రతి ఒక్కరిని, రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అదే 10,000 ఎంత తీసుకుంటున్నది మనకు అనవసరం. తీసుకుంటారు లేదు కూడా మనకు అనవసరం. ఈ బెదిరింపులకు పాల్పడితే మాత్రం వచ్చిన ప్రసక్తే లేదు. ఇప్పుడు ఒక్కరు రాస్తున్నారు, తర్వాత అందరి మీద పడతారు రాష్ట్రానికి వార్తలు మీ మీద. ఎందుకంటే ఇది సంసారం కాదు. డైరెక్ట్గా వచ్చి చూసినా కానీ దొరికిపోతారు. అసలు సీసీ కెమెరాలు ఎందుకు పెడతలేరు మీరు? అసలు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాలు పెట్టాలని ఒక జీవో ఉంది. ఆ జీవో ఎందుకు పాటిస్తలేరు? సీసీ కెమెరా ఉండాలి. ఆఫీసులలో తనిఖీలు చేసేటప్పుడు లేకపోతే నార్మల్గా లోపల ఏం జరుగుతుందని చెప్పి సీసీ కెమెరాలు ఉండాలి కంపల్సరీ. సీసీ కెమెరాలు పెట్టకుండా సీసీ కెమెరాలు ఉన్న కలెక్షన్ తీసేసి మీ ఇష్టరాజ్యాలు చేస్తున్నారా? మరోసారి బెదిరింపులు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇదొక వార్త చూస్తాం మనం. ఇలా మైబాలో చాలా రకాలుగా చాలా ఉన్నాయి. ఇదొక్కటి మనకు బాగా జరిగేది అంటే ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్దగా జరుగుతున్న ఇష్యూ ఏంటంటే మార్వాడీస్ గో బ్యాక్ అనే నిదానం బాగా నడుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో మొండా మార్కెట్లో కారు ఆపినందుకు కారు తీయండి అని చెప్పిన ఒక దళితుల్ని ఈ మార్వాడీస్ కొట్టడం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అసలు మీరెవరు? మీ అస్తిత్వం ఎక్కడ? మీరు వలస వచ్చిన గుజరాతీలు, మీరు రావాల్సిన అవసరం ఏముంది? భారతదేశంలో ప్రతి భారతీయుడికి ఎక్కడైనా ఏ ప్లేస్ కైనా పోయి వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని మనం ఎవరు కాదనలేని సత్యం. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ తెలుగులు ఓకే, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషని, తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర సోదరుల్ని ఇలా అస్తిత్వం మీద మా మీద ఇట్లా చేస్తేనే తరిమి వెళ్ళగొట్టిన చరిత్ర మనది. మీరు ఎక్కడనో వస్తే అయిపోతుందా? ఇవన్నీ జాంతానే వ్యాపారం చేసుకున్నారా? బ్రిటిష్ వాళ్ళు లెక్క చేసుకోండి, సంపాదించుకోండి, వెళ్ళిపోండి. అంతేగాని తెలంగాణలో తాగుతారు, తింటారు. నీకెందుకురా బాయ్? మా రాష్ట్రం మేము ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాం. పో మీ రాష్ట్రానికి. నీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఎవరిని బతలాల్సిన అవసరం లేదు. మాకు ఎట్టుంటాం మేము అట్నే ఉంటాం. మా అస్తిత్వమే అంతా. మీరు మరోసారి ఇట్లా పిచ్చి షెకలు చేసుకుంటా వాళ్ళు తాగుతారు, తింటారు, మందుకు బానిసలు ఇవన్నీ మాట్లాడడానికి మీకు అర్హత లేదు. మీ దాండియా ఒకటి కావాలి, మీ సంస్కృతి ఒకటి కావాలి. మా సంస్కృతి మాకుంది. తెలంగాణ ఉద్యమంలో మీదేం పాత్ర? మీరేమైనా పాల్గొన్నారు ఎప్పుడన్నా? మరోసారి మర్యాదగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ పౌరులు మేము అందరం కలిసి మర్యాదగా మీరు వ్యాపారం చేసుకుంటే చేసుకోండి. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టాలని మీరు ప్రయత్నిస్తే ఉరికి
ఉరికించుకుంటూ కొడతాం మేము 100%. మా తెలంగాణ భాషని కానీ, తెలంగాణ అస్తిత్వాన్ని కానీ, తెలంగాణ గౌరవాన్ని కానీ, తెలంగాణ ప్రజల్ని కానీ ఎవరన్నా మాట్లాడితే మాత్రం వాళ్ళు మా తెలంగాణలోనే ఉండడానికి వీల్లేదు. దేశ భాష హిందీ కావచ్చు, మా మాతృభాష తెలుగు. మా తెలంగాణ భాషలనే ఉండాలి. మీకు తెలుగు వచ్చా? అసలు మొత్తం హిందీలోనే మాట్లాడుకుంటూ అసలు మిమ్మల్ని ఎవరు అన్నారు? మమ్మల్ని అంటే మీకు ఏ అర్హత ఉంది? మీరు వలసవాదులు, 100% మీరు వలసవాదులు. కాబట్టి మర్యాద చెప్తున్నా, మరోసారి తెలంగాణ ప్రజల మీద దృష్టి చేసిన, మీరు పిచ్చిగా మాట్లాడినా ఇక మరో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఉరికించుకుంటూ కొట్టే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ప్రశాంతంగా మీ బిజినెస్ లో మీరు రావండి. అంతేగాని మా మీదకి వస్తే మాత్రం ఇక మీరు తట్టుకోలేరు. ఏమనంటే మీకు బీజేపీ ఉంది, లేకపోతే మోడీ ఉండని మీరు అనుకోవచ్చు. మోడీ అందరికీ మోడీ, పిఎం అంటే అందరికి పిఎం, మేము 4-5 కాదు. కాబట్టి మరోసారి హెచ్చరిస్తున్నాం, మనందరం కలిసికట్టుగా ఉండాలి. జరగబోయే విపత్తుని మనం తట్టుకోవాలి. ఎందుకు అంటే మన తెలంగాణ భాష మీద, యాస మీద చాలా రకాలుగా దాడులు జరగబోతున్నాయి. ఈ మార్వాడీస్ అనే వ్యక్తులు మనం ఎవ్వరికి వ్యతిరేకం కాదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తుల్ని మనం పంపించినా కానీ వాళ్ళు బిజినెస్ చేసుకుంటాం, మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా మన తెలంగాణ ప్రజలారా అన్ని విషయాలలో ముందుండండి. తెలంగాణ ప్రజల మీద వీళ్ళు చేస్తున్న అరాచకాలు, మాటలకి ఎదురుదాడి తిరగండి. మాటలతో సమాధానం చెప్పండి. విమర్శ చేయడంలో తప్పులేదు. దేనికైనా విమర్శ హక్కు రాజ్యాంగం ఇచ్చింది మనకు. కాబట్టి మీరు ప్రశాంతంగా చెప్పండి, ఇది కాదు అని. దౌర్జన్యంగా, బలవంతంగా వాళ్ళ భాషని, వాళ్ళ దాండియా భాషని, వాళ్ళ సంస్కృతిని మన మీద రుద్దాలంటే కాని ముచ్చట. ఓకే, ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఇలాంటి వార్తలు మనం ఎన్నో చూస్తున్నాం. రాబోయే రోజులలో ఇంకా వర్షాలు చాలా గట్టిగా ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఇంట్లోనే ఉండండి. అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి మేము వినియోగించుకుంటున్నాం. నెక్స్ట్, మహబూబాబాద్ మీద మంత్రి పొంగులేటి నజర్ అనే శీర్షిక మీద మనం రేపు మాట్లాడుకుందాం. మనం ప్రశాంతంగా ఇవన్నీ చూసుకుందాం. ఇప్పటికైనా వార్తలలో నిజాన్ని చూడండి. తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించండి. రీల్స్లల్లా, వాట్సాప్లలో కాదు, ఫీల్డ్ మీద కూడా రండి, మాట్లాడండి. ఎందుకంటే మేధావులు మాట్లాడకపోవడం వల్ల కూడా ఈ మూర్ఖులు ఎవరైతే కబ్జాలు, అన్యాయాలు, అక్రమాలు చేసే మూర్ఖులు ఉంటారు చూసారా, వాళ్ళు చిల్లరైపోతున్నారు. విద్యావంతులు, మేధావులు వీళ్ళందరూ బయటికి రావాలి. వచ్చి మాట్లాడే అర్హత మీకుంది. మాట్లాడితేనే 10 మందిని చైతన్యం చేయగలరని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. కొంచెం ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.